ఆంధ్రజ్యోతి పేపర్లో రాజధాని రైతుల గురించి, వాళ్ళ ఆవేదన గురించి, వాళ్ళు భవిష్యత్తులో చేపట్టబోయే ఉద్యమం గురించి ఒక వార్త రాసింది. దాంట్లో బ్యానర్ ఏం పెట్టిందంటే, తిట్టించుకోవడానికే మేము భూములు ఇచ్చింది. సిఆర్డీ అధికారులు రాజధానికి భూములు ఇచ్చిన రైతుల్ని ఈసడించుకుంటున్నారట. వాళ్ళ సమస్యలపైన దాదాపు 14 సమస్యలతోనే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ రిప్రజెంటేషన్ని సిఆర్డీ అధికారులు కనీసం తీసుకునే పరిస్థితి లేదు. తీసుకున్నా కానీ చెత్తబుట్టలో వేసే పరిస్థితికి వచ్చిందట. దీనిపైన వాళ్ళు నిన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. అది కూడా తెలుగుదేశం పార్టీని సమర్థించి ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది. 17 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. కనీసం అంటే ఇక్కడ ప్రభుత్వమే కాదు, ఎన్డీఏ కూటమిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఢిల్లీలో, ఇక్కడ కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని పార్లమెంట్లో ఒక చట్టం చేయించలేకపోయారు. 3 రాజధానుల గురించి ఇప్పటికే కోర్టులలో ఉన్న కేసుల్ని తొలగించలేకపోయారు. క్లారిటీ లేదు. రిటర్నబుల్ ప్లాట్లని ఇచ్చారు రైతులకి. ఆ ప్లాట్లు అమ్ముకోవడానికి లేని చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. డెవలప్మెంట్ లేదు. ఈ అనేక అంశాలపైన, అదేవిధంగా అక్కడ ఏ రాజధాని ప్రాంతంలో అయితే రైతులు భూములు ఇచ్చారో అక్కడ స్థానిక ఎన్నికలు జరగక 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు కొన్ని వందల కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. అది లేకపోవడం వల్ల అక్కడ గ్రామాలు అభివృద్ధి అవ్వట్లేదు. ఈ అన్ని అంశాలపైన రిప్రజెంటేషన్ ఇవ్వడానికి సిఆర్డీఏకి పోతే, సిఆర్డీఏ పెట్టిందే అది రాజధాని కోసమే పెట్టారు. క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం ఒక ఆర్గనైజేషన్ పెట్టారు. ఏదైనా సమస్య ఉంటే అక్కడ ఇవ్వాలి. వాళ్ళు డైరెక్ట్గా కంప్లైంట్ తీసుకునే పరిస్థితి కూడా లేదట. ముఖ్యమంత్రిని కలవండి, ముఖ్యమంత్రి గారిని కలిసి మీరు చెప్పుకోండి అని. ముఖ్యమంత్రి గారిని కలిసి చెప్పుకునే సమస్య అయితే సిఆర్డీ ఎందుకు? సిఆర్డీ పెట్టింది, సిఆర్డీ నిర్మాణం చేసింది, ఏర్పాటు చేసింది దీనికోసమే కదా. అసలు మేము భూములు ఇచ్చింది ఒక మంచి ఉద్దేశంతో రాజధాని కావాలనిస్తే కనీసం మమ్మల్ని గౌరవించకపోగా తిట్టే పరిస్థితికి వచ్చింది. మేము తిట్లు పట్టడానికి ఇచ్చినాం భూములు అనే పరిస్థితి. ఈ కంటెక్స్ట్లోనే చూస్తే చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి కనీసం అపాయింట్మెంట్ లేదట. చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి అపాయింట్మెంటు భూములు ఇచ్చిన రైతులకు లేదు. 33,000 ఎకరాల భూములు ఇచ్చిన ఒక్క పిలుపు ఇస్తే నేను రైతులు భూములు ఇచ్చారన్నారు. ఆ ఒక్క పిలుపుకి స్పందించి ఇచ్చిన రైతులకేమో అపాయింట్మెంట్ లేదు. ఈ రైతులు ఇచ్చిన భూములను ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వాలంటే అపాయింట్మెంట్ ఉంది. ప్రైవేట్ కంపెనీల వాళ్ళకి అపాయింట్మెంట్ దొరుకుతుంది. చాలా ప్రైవేట్ సంస్థలకు ఇప్పటికే భూములు ఇచ్చారు అమరావతిలో. వాళ్ళ గంటలలో అపాయింట్మెంట్ వస్తుంది, జీవోలు వస్తున్నాయి. కానీ ఒక మంచి కాజు కోసం రైతులు భూములు ఇస్తే ఆ రైతుల సమస్యల పరిష్కారం పక్కన పెడితే అసలు ఆ సమస్య వినటానికి కూడా అపాయింట్మెంట్ లేని పరిస్థితి సిఆర్డీఏలో కూడా. దీనిపైన వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి నెక్స్ట్ మంత్ 1 నుంచి పిలిపించారు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి చంద్రబాబు నాయుడు గారి స్వప్నం అమరావతి అని చెప్తూ ఉంటారు. అట్లాంటి మీరు పిలిపిస్తే ఈ భూములు ఇచ్చిన రైతులను కనీసం వాళ్ళ బాధేనండి. దాంట్లో పరిష్కారం అయ్యే చాలా ఉన్నాయి. మీ చేతిలో ఉన్న సమస్యలు ఉన్నాయి చాలా. పార్లమెంట్లో అమరావతి రాజధాని అని చెప్పించవచ్చు మీరే. ఇప్పటికే 3 రాజధానుల అంశం పైన ఉన్న కోర్టు కేసులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మీరు రిప్రజెంటేషన్ చేయించవచ్చు. ఆ కేసును విత్డ్రా చేసుకుంటే అది క్లోజ్ అయిపోద్ది. ఇవన్నీ చిన్న చిన్న సమస్యలే, బడ్జెట్తో కూడా సంబంధం లేని సమస్యలు ఇవి. డబ్బులో వేల కోట్లు ఇచ్చే పరిస్థితి కాదు, అవసరం లేదు. రిటర్నబుల్ ప్లాట్లు ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన భూమి ఇచ్చినందుకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లు, ఆ ప్లాట్లు అమ్ముకోవడానికి క్లియరెన్స్ ఇప్పించండి. ప్లస్ బౌండరీస్ లేవట కొన్ని, ఆ బౌండరీస్ ఫిక్స్ చేయమని అడుగుతున్నాను. ఇవన్నీ చిన్న చిన్న ఆర్థికేతర అంశాలు. ఈ ఆర్థికేతర అంశాలు అధికారులకు మీరు జస్ట్ చిన్న ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అయిపోయే సమస్యలు ఇవి. మీరు ఏ కాడికి రైతులు ఇచ్చిన భూముల్ని ప్రైవేటు సంస్థలకు, పెట్టుబడిదారులకు ఇచ్చే కార్యక్రమం అమరావతిలో కూడా చేస్తున్నారు. వాళ్ళకు అపాయింట్మెంట్లు దొరుకుతాయి, రైతులు దొరకట్లేదు. వాళ్ళ ఆవేదనని వినండి. ఆ ఆవేదన కూడా ఎవరంటే మీ స్వప్నాన్ని, మీ కళను నెరవేర్చడానికి ఇచ్చిన మీ పిలుపు మేరకు వాళ్ళ భూముల్ని త్యాగం చేసిన రైతులకు సంబంధించిన ఆవేదన. ఎవరో కాదు వాళ్ళు. మళ్ళా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వస్తే ఇక అమరావతికి విలువ ఏముందంటే రాజధానికి విలువ ఉంది. ఇదే చంద్రబాబు నాయుడుగా ఒక్కొక్క రోజు చెప్తూ ఉంటారు, అమరావతి ఒక పెద్ద మున్సిపాలిటీ అయితే ఇదే భూములతోనైతే ఇంకో 40-50 ఎకరాలు ఇస్తే తప్ప కాదు అని అనేక అనుమానాలని రేకెత్తిస్తున్నారు. ఇప్పుడు ఈ ఉద్యమం స్టార్ట్ అయితే రాష్ట్రంలో చాలా అనుమానాలు వస్తాయి అమరావతి పైన. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూడా అమరావతి కంప్లీట్ అయిద్దా కాదా అని ఒక పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇంకొక 5-6 నెలలు అయితే 2 years కంప్లీట్ అయింది గవర్నమెంట్ వచ్చి. ఇప్పుడు కూడా ఈ నీలి నీడలు, ఈ అనుమానాలు, ఈ ఉద్యమ బాటలు పడితే ఏంటి పరిస్థితి, అసలు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏంటి అనేది.
ఇది పెద్ద సమస్య అయ్యే అవకాశం ఉంది. దీన్ని పరిశీలించాలి గవర్నమెంటు. సిఆర్‌డీఏ మీద సిఆర్‌డీఏ ఏమన్నా ముఖ్యమంత్రి మీద, ముఖ్యమంత్రి ఏమో సిఆర్‌డీఏ మీద నెపం వేసుకొని కనీసం దరఖాస్తు తీసుకునే పరిస్థితి లేక చెత్తబుట్టలో ఏసే పరిస్థితి వస్తే భూములు ఇచ్చిన రైతులు ఏ రకంగా అవమానించినారో అర్థమవుతుంది. ఇప్పటికైనా మీరు మీ మేలు కోరే పత్రికలో వార్త వచ్చింది. దీన్నైనా గమనించండి. ఇది ఒక వార్త అయితే, ఇంకోటి పెట్టుబడులు రాకుండా జగన్మోహన్ రెడ్డి కుట్ర చేస్తున్నాడని ఆంధ్రజ్యోతి ఒక పేపర్ రాసింది. ఒక వార్త రాసింది. వోల్ట్సన్ అని ఒక అమాయక కంపెనీ ఆగస్టు 10 రోజు ఢిల్లీ వేదికగా ఆర్ఓసి ఇచ్చిన డీటెయిల్స్ని బట్టి, రిజిస్ట్రీ ఆఫ్ కంపెనీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు 10 లక్షల పెట్టుబడితోని ఆగస్టు 10 రోజు ఇన్కార్పొరేట్ అయిన కంపెనీ. దానికి 1504 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతుందని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దాంట్లో ఒక దాదాపు 1000 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు, 60 లక్షలకి ఎకరం చొప్పున భూమి కేటాయించే కార్యక్రమం చేశారు. దానిపై నిన్న సాక్షి పేపర్లో ఒక వార్త వచ్చింది. ఇది ఉత్తుత్త కంపెనీ. ఇది మరొక ఊర్సా కంపెనీ. ఈ వోల్ట్సన్ అనేది కొత్తగా ఏర్పడ్డ కంపెనీకి అసలు దాని క్యాపిటల్ లేదు, మూలధనం లేదు ఆ స్థాయిలో అని చెప్పి వార్త రాసింది. ఇది ఒక పెద్ద కుట్ర చేస్తుంది జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పెట్టుబడులు రాకుండా. ఇప్పటికే 16 లక్షల 17 లక్షల కోట్లు వచ్చినాయి, 13 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పేపర్లో ఒక వార్త రాస్తే కుట్ర జరిగి పెట్టుబడులు రాకుండా ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ ఈ మడత మాటలు ఏంటి? వాళ్ళ ఒపీనియన్ ఒక పత్రికగా వాళ్ళ ఒపీనియన్ చెప్పుంటారు. వోల్ట్సన్ అనేది అది ఉత్తుత్త కంపెనీ, ఊర్సా కంపెనీ లాంటిది అనేది. ఒక నిజాలు ఉంటే ఆ కంపెనీ మీరు బయట పెట్టచ్చు. నిన్న ఏదో రిప్లై ఇచ్చారు, ఇది ఇప్పటిది కాదు, చాలా పెద్ద కంపెనీ, లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడితోనుంది, దీని క్యాపిటల్ ఉందని చెప్పారు. ఇక దీంట్లో కుట్ర ఏముంది? అయినా ఆ కుట్రలు ఎవరో చేస్తే ఆగి అంత వీక్గా మీ పెట్టుబడులు తెచ్చే విధానం ఉందా అనేది కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు అడిగే పరిస్థితి ఉంటుంది. ఇది ఒక వార్త ఆంధ్రజ్యోతిలో ఇచ్చింది. ఇంకోటి ఉక్కు సంకల్పం అని ఒక వార్తని బ్యాన్ రైటము వేసింది. 17 నెలల కాలంలోనే ఉక్కు